అవర్ ఫేవరెట్ ఛానల్. అండ్ ఈరోజు ఏంటంటే మీకు ఒక మంచి టిప్స్తో అంటే మంచి బ్యూటీ టిప్స్తో మీ ముందుకు మేము ఎలా వచ్చేసింది. అసలు ఈరోజు ఏ టిప్స్ చెప్పుకోబోతున్నామో ముందుగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అంటే ఆ టిప్స్ వచ్చేసి షుగర్ చాలా మంచిది కదా హెల్త్కి. అంటే అతిగా తిన్నా కొంచెం హెల్త్కి మంచిది కాదు, తినడానికి కాదు. షుగర్తో ఒక మంచిది చేసుకోవచ్చు, అంటే మంచి ప్యాక్ తయారు చేసుకోవచ్చు. షుగర్ అండ్ కలబంద ఈ రెండింటిని మిక్స్ చేస్తే మంచి ప్యాక్ తయారవుతుంది. అది స్క్రబ్లా యూస్ చేసుకోవాలి, చర్మానికి చాలా మంచిది స్క్రబ్లా యూస్ చేసుకుంటే. అండ్ మనకి ఏదైతే డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయో అవి పోతాయి. దాంతోపాటు మెడ పక్కన ఎస్పెషల్లీ మెడ దగ్గర బ్లాక్ మార్క్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం చైన్స్ వేస్తూ ఉంటాం, బ్లాక్ మార్క్స్ ఉంటాయి. దాంతోపాటు కొంతమందికి ఫోర్ హెడ్ చాలా బ్లాక్ ఉంటుంది, స్కిన్కి ఫోర్ హెడ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అటువంటి ప్లేసెస్లో దాంతోపాటు బ్లాక్ హెడ్స్ ఉంటాయి, వైట్ హెడ్స్ ఉంటాయి కదండి. ఆ బ్లాక్ హెడ్స్కి వైట్ హెడ్స్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది. కలబంద అండ్ షుగర్ని మిక్స్ చేస్తే ఒక స్క్రబ్లా తయారవుతుంది. ఆ స్క్రబ్ని మనం ఫేస్కి ఫుల్గా అప్లై చేసుకుంటే స్కిన్లో ఉన్న మొత్తం డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ చచ్చిపోయి మంచి బ్రైట్నెస్ ఇస్తుంది. దాంతోపాటు మురికంతా పోతుంది. ఈ పైన ఉన్న అంటే మనకి ఇక్కడ బ్లాక్ మార్క్స్ ఉన్నవి పోతాయి. దాంతోపాటు మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయి. ఇంత మంచి టిప్ని మీరు చూడాలనుకున్నారా, ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మనం అది తయారు చేసి చూపించేద్దాం. చూసారు కదా, మనకు కావాల్సిన ఐటమ్స్ షుగర్, కలబంద. ఈ రెండింటిని స్క్రబ్లా యూస్ చేసుకోవచ్చు. అదేలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపిస్తాను. ముందుగా కలబందని మనం ఇలా సైడ్స్ కట్ చేసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి, ముళ్ళుంటే గుచ్చుకుంటాయి అవి. ఆ తర్వాత కూడా ఇటు కూడా చాలా జాగ్రత్తగా తీసేసాం కదా. ఆ తర్వాత పైన ఉన్న లేయర్ని అంటే దీన్ని ఇలా తీసేసుకోండి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా జెల్, ఈ జెల్ని మనం ఇలా కొంచెం చూడండి, నాకు ఎంత అవసరం అంతే తీసుకుంటున్నాను. మీకు గనక కావాలంటే అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి అంటే ఫేస్కి ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకోండి. చూడండి, నాకు ఇంత సరిపోతుంది, అంత నేను తీసుకున్నాను. కలబంద ఇప్పుడు కొంచెం జల్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ జిగురు పదార్థం కాబట్టి ఇలా ఉంటుంది. మనం అలాగే ఒక స్పూన్ పంచదార, చూసారు కదా, ఒక స్పూన్ పంచదార కొంచెం చూడండి. దీన్ని ఇలా స్క్రబ్ లాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది చక్కగా స్క్రబ్ లాగా తయారైపోతుంది. అంటే మనం బయట ప్రోడక్ట్స్ స్క్రబ్స్ కొనకుండా దాంట్లో చాలామందికి స్కిన్కి పడదు. అది చాలా ఎలా అయిపోతుందంటే కొంతమందికి స్క్రబ్స్ బయట వాడిన స్క్రబ్స్ చాలా ఇచ్చింగ్ అంటే దురద వచ్చేస్తాయి, చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అలా కాకుండా మన ఇంట్లో మనమే స్క్రబ్ ఇలా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఒక స్క్రబ్. మనం దీన్ని చూడండి స్క్రబ్ ఎలా తయారైందో చక్కగా. ఎంత 2 minutesలో మన ఇంట్లో ఇది తయారు చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మీకు ఎలా అప్లై చేయాలో నేను చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఇదిగోండి దీన్ని కలబంద జల్ని దీన్ని ఇలా కొంచెం ఇలా స్క్రబ్ లాగా రుద్దాలి. మరి స్కిన్ని కొంచెం గట్టిగా అనేకండి, లోపల డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి. స్కిన్ని కొంచెం గట్టిగా అంటే ఏంటంటే స్కిన్ పాడైపోతుంది. అలా కాకుండా మన స్క్రబ్ని ఎలా యూస్ చేస్తామో అలాగే యూస్ చేయాలి. చూడండి, మొత్తం హ్యాండ్కి చూసారు కదా, మొత్తం ఇలా రుద్దాలి. మనకి మంచి స్క్రబ్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు వితిన్ 2 minutes. మనం అంటే ఒక 2 నిమిషాల్లోనే దీన్ని మంచి స్క్రబ్ లాగా వాడుకోవచ్చు, మంచి స్క్రబ్లా తయారు చేసేయచ్చు. చూసారు కదా స్కిన్ ఎంత బాగుందో. ఇది లోపల మనకున్న లోపల డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోయి మంచిగా కనిపిస్తుంది. చూడండి, ఇలా మనం రుద్దుతూ, నేను చేతి మీద వేసి చూపిస్తున్నాను. అదే మీరు మొహానికి వేసుకున్నప్పుడు అది ఎలా అంటే మనకి బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదండి, ఆ పర్టికులర్ ప్లేస్లో మనం రుద్దుకోవాలి. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏ ఉన్నా సరే పోతాయి. దాంతోపాటు బ్లాక్నెస్ ఉన్న చోట ఇది కనుక అప్లై చేసి రుద్దితే మంచి రిజల్ట్ వస్తుంది. దాంతో మంచి యూజ్ ఉందండి మనకి, అంటే స్కిన్ బాగుంటుంది. దాంతోపాటు మనం ఏ స్క్రబ్ కొనుక్కోకుండా బయట నుంచి కొనుక్కోకుండా
ఇలా సింపుల్గా ఇంట్లో ఒక 2 నిమిషాల్లో తయారు చేసుకొని వాడుకోవచ్చు. చూసారు కదండి. దీన్ని మనం ముందుగా ఒక 20 మినిట్స్ ఆరనివ్వాలి. ఎందుకంటే కొంచెం గనక ఆరిపోతే చాలు, మనకి ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలా కొంచెం ఆరిపోయింది అనుకోండి, స్క్రబ్ వెంటనే కడిగేసుకుంటే మంచి డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ చచ్చిపోయి దాంతోపాటు మన స్కిన్ తాజాగా ఫ్రెష్గా కనిపిస్తుంది, బ్లాక్నెస్ అంతా పోతుంది. చూసారు కదండి, మనం ఇలా కడిగేసాం. దీని తర్వాత చక్కగా తుడిచేసుకుంటే చూడండి, ఆ స్క్రబ్ వల్ల లోపల ఉన్నవంతా అంటే ఏదైతే డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయో అన్నీ పోయినాయి. దాంతోపాటు ఏంటంటే చర్మం చాలా తాజాగా మృదువుగా ఉంటుంది, ఇలా తాజాగా ఉంటుంది. స్క్రబ్ చాలా మంచిదండి, మీరు కూడా యూస్ చేయండి. ఈ టిప్ని మీరు యూస్ చేసి మీరు కనుక మంచి ఫలితం వస్తే మా కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేయండి. చూసారు కదండి, కలబంద షుగర్తో మన స్క్రబ్ ఎలా తయారు చేసుకోవచ్చో. ఇలాంటి మెథడ్స్ మరిన్ని కావాలంటే మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే కనుక మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. దిస్ ఇస్ యువర్ వెనెలా. బాయ్ బాయ్.